అండి, వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే ఐటమ్ పోహా కట్లెట్ అండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూద్దామండి. అటుకులు, బాంబే రవ్వ, పెరుగు, ఎండుమిర్చి కచ్చా పచ్చగా చేసుకొని ఉంచుకోవాలండి, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, పసుపు. తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా రవ్వ వేసుకొని పెరుగు, కావాల్సినంత పెరుగు వేసుకోవాలండి. ఈ రవ్వ అండ్ పెరుగు రెండు కూడా బాగా మిక్స్ చేయాలండి. ఇది ఒక డవ్ లాగా తయారవ్వాలి, ఒక ముద్దలాగా. పిండి ముద్ద ఎలా ఉంటుందో అలా లూజ్గా అవ్వకూడదండి, ఇది కొంచెం గట్టిగా అవ్వాలి. ఇది మనము ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకుంటే ఇంకా రవ్వ అంతా కూడా మెత్తగా అయ్యి చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఇలా అవ్వాలండి, ఇది పర్ఫెక్ట్గా అయినట్టు ఇలా ముద్దగా అవ్వాలి. మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలండి. 30 మినిట్స్ అయ్యిందండి. 30 మినిట్స్ తర్వాత కలిపి పెట్టుకున్న ఈ రవ్వ తర్వాత కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో అటుకులు వేయాలండి. అటుకులు వేసుకొని బాగా కడుక్కొని ఈ అటుకుల్ని గట్టిగా పిండుకోవాలండి. వాటర్ ఉండకూడదు, ఇందులో వాటర్ లేకుండా పిండుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, అందులో వేసుకోవాలి. వాటర్ చాలా అస్సలు ఉండకూడదండి, గట్టిగా పిండుకోండి మీరు. తర్వాత ఇందులో కొంచెం ఎండుమిర్చి ఫ్లెక్స్, తర్వాత జీలకర్ర, తగినంత సాల్ట్, ఆనియన్స్ వేసి వీటిని చక్కగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నెని దాని పైన పెట్టుకోవాలండి. పెట్టుకొని కొంచెం వాటర్ ఇలా చేయి అద్దుకొని వీటిని చిన్న చిన్న కట్లెట్ షేప్లో చేసుకొని అన్ని గిన్నెలో సెట్ చేసుకోవాలండి. మ్యాక్సిమం ఎన్ని పడితే అన్ని చేసుకోండి. ఇవి ముందే చేసి పెట్టుకొని ఉంచుకోవచ్చండి. తినే టైంకి మనం కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని అవర్స్ ముందైనా వీటిని మనము తయారు చేసి పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఇవి అయ్యాయా చూద్దామండి. చక్కగా అయ్యాయండి ఇవి. ఒక్కసారి రివర్స్ ఇలా తిప్పుకోండి. ఇవి ఈ స్టీమ్కి లోపలంతా ఉడికిపోతాయండి. ఇలా ఉడికిన ఒక 5 మినిట్స్ ఇవి స్టీమింగ్ తర్వాత ఇలా చక్కగా ఉడికిపోతాయండి మనకి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడెక్కనివ్వాలండి. ఇది పిల్లలకు కానీ లేదా షుగర్ పేషెంట్లకు ఎవరికైనా హెల్తీ స్నాక్స్ అండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇది ఆయిల్ పెద్ద ఎక్కువగా పట్టదండి. ఇందులో ఆయిల్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టీమ్ ఇచ్చాం కదా, ఇవి ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని
కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిర్చిని కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని కొంచెం చిల్లీ ఫ్లేక్స్, తర్వాత కొంచెం జీలకర్ర అండి, కొంచెం జీలకర్ర. డైజెషన్ చాలా ఈజీగా అవుతుందండి జీలకర్రతో. అండ్ కొంచెం కరివేపాకు. నేను మ్యాక్సిమం అన్ని వంటల్లో కరివేపాకు ఎక్కువగా వాడతానండి. ఒక్కసారి తిప్పుకోవాలండి, ఇటువైపు మొత్తం కాలిపోతుంది. ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇది తినేటప్పుడు క్రిస్పీగా కూడా ఉంటుందండి, జర్నీస్లో కూడా తీసుకెళ్ళచ్చు. ఓకే, ఇది రెండు వైపులు కాలిపోయిందండి. ఇలా వేడివేడిగా అయిన తర్వాత క్రిస్పీగా ఉంటాయండి. ఇది సౌండ్ కూడా వస్తుంది చూడండి. మనకి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అండి. ఇలా క్రిస్పీగా పోహా కట్లెట్స్ రెడీ అయ్యాయండి. దీన్ని సాస్తో సర్వ్ చేసుకోవచ్చండి. మనకి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.